దెయ్యమని తెలిసిన ఇంట్లో పని మనిషిలా ఒప్పుకున్న రాజ్యలక్ష్మి. అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళంతా ఎంతో ప్రేమగా ఉంటారు. రాజ్యలక్ష్మి, ఆమె భర్త, ఇంకా వీరి పిల్లలు రంగడు, జానకి. ఓ రోజు రాజ్యలక్ష్మికి ఎవరో పిలవడంతో బయటకు వచ్చి చూస్తుంది. అయితే బయట ఎవ్వరు లేరు అని లోపలికి వెళ్ళిపోతుంది. మరలా ఎవరో రాజ్యలక్ష్మి అని పేరు పెట్టి పిలవడంతో బయటకు వచ్చి చూస్తుంది. మళ్ళీ ఎవరూ కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళిపోతుంది. కానీ రాజ్యలక్ష్మికి ఎందుకో ఈ ఆలోచన వచ్చింది. కొద్దిసేపు ఇక్కడే ఉండి చూద్దాం అని బయట కూర్చుంది. ఇంతలో ఒక దెయ్యం ఏడుస్తూ ఉంటుంది. అది దెయ్యమని తెలియక రాజ్యలక్ష్మి వెళ్ళి పలకరించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ దెయ్యంకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, నేను ఈవిడే కనిపిస్తున్నానా అంటూ ఆమెతో మాట్లాడుతూ ఉంది. ఇలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత రాజ్యలక్ష్మి దెయ్యాన్ని అడుగుతుంది, నీది ఏ ఊరు అని. దెయ్యం, నాకు అమ్మ నాన్నలు లేరు అని చెప్తుంది. ఇంతలో రాజ్యలక్ష్మికి ఓ ఆలోచన వచ్చింది. నీకు ఎవరు లేరు కదా, మా ఇంట్లో పని మనిషిలా చేస్తావా అని అడుగుతుంది. దీనికి నేను దెయ్యాన్ని కదా, మరి నన్ను మీ ఇంట్లో ఉంచుకుంటారా అని అడుగుతుంది దెయ్యం. రాజ్యలక్ష్మికి ఏమి సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత దెయ్యాన్ని ఇంటి లోపలికి తీసుకువచ్చింది. లోపల దెయ్యం కూర్చుంది. ఇంతలో రాజ్యలక్ష్మి భర్త, పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళని దెయ్యం చూసి, ఏంటి మీరిక్కడ ఉన్నారు అని వాళ్ళని అడుగుతుంది రాజ్యలక్ష్మి. ఏంటి, వాళ్ళు నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. హా, తెలుసు. వీళ్ళకి నా కళ్ళ ముందే కార్ యాక్సిడెంట్ జరిగింది. చనిపోయారా వీళ్ళు అని దెయ్యం అడుగుతుంది. దానికి రాజ్యలక్ష్మి, ఇది జరిగి 2 ఏళ్ళు గడుస్తుంది. అప్పటి నుండి ఇప్పటికీ నాకు వీళ్ళు చనిపోయారని అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు నా కళ్ళ ముందు మనుషులులాగానే ఉంటారు. అందుకే నిన్ను కూడా ఇంటిలోకి చేర్చుకుందామని అడుగుతున్నా అని రాజ్యలక్ష్మి అంటుంది. ఇలా వారి ఇంటిలో 5గురు చాలా సంతోషంగా జీవించేవారు. ఆ అనాథ దెయ్యంని చేరదీసి రాజ్యలక్ష్మికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. బై బాయ్, టాటా.